कोई तो है खुदा. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. చాలా రోజుల తర్వాత వ్లాగ్తో మళ్ళీ వచ్చాను. శ్రీనివాస కళ్యాణం పూజ ఉందన్నమాట. అందుకే ముందు రోజు ఇట్లా గోరింటాకు పెట్టుకొని ఇంకా బిగ్ బాస్ చూస్తూ కూర్చున్నాను. మీరు ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నట్లయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేయండి. అండ్ ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా హెయిర్ అయితే ఇట్లా కోమ్ చేసుకోవడానికి ట్రై చేస్తా పొద్దున లేవగానే. ఎందుకంటే నేను ఎంత బ్రైట్ చేసినా కూడా లేయర్స్ ఉండడం వల్ల ఎంతో కొంచెం చిక్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కోమ్ చేసుకుంటే నాకు కొంచెం మసాజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ప్రోటచ్ బ్రాండ్ నుంచి లైట్ థెరపీ అనమాట హెయిర్ కోసం. ఇందులో మనకి రెడ్ లైట్ ఇంకా బ్లూ లైట్ ఉంటుంది, ఇంకా వైబ్రేషన్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఇది నేను నా హస్బెండ్ కి గిఫ్ట్ చేశాను యానివర్సరీ రోజు. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాను. సో నా గోరింటాకు అయితే అంత మంచిగా పండలేదు, ఎందుకంటే నేను తొందరగా తీసేసాను అండ్ వెంటనే వాష్ చేసేసాను కూడా. తొందరగా తీసేసినా కూడా కొంచెం వాష్ చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఈ వింటర్ సీజన్ లో ఏంటంటే ఎక్కువసేపు అలా పెట్టుకుంటే స్కిన్ అంతా ఇట్లా ముడతల్లాగా వచ్చేస్తుంది. సో అందుకే వాష్ చేసేసాను వెంటనే. అండ్ హీస్ మై నెఫ్యూ, వీడి పేరు త్రయాక్స్. మీరు నా వ్లాగ్స్ లో వీడియోస్ లో అప్పుడప్పుడు చూసుంటారు. నా పర్సనల్ ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. విష్ కేర్ నుంచి లిప్ బామ్ అనమాట. నేను నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ కి చాలా సాఫ్ట్ గా బేబీ పింక్ లిప్స్ అయితే ఉంటాయి. అవి ఎంత వాష్ చేసినా కొంతసేపటి వరకు అట్లానే ఉంటుంది అనమాట. చాలా బాగా నచ్చింది, చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది. నా పిగ్మెంటేషన్ కూడా ఎంతో కొంత తగ్గిస్తుందనే నాకైతే అనిపించింది. సో ఇప్పుడైతే నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఇది మీరు నా షార్ట్స్ లో చూసుంటారు, బట్ నేను అంత క్లియర్ గా అయితే చూపించలేదు. సో ఇందులో నేను మీకు డీటెయిల్ గా చూపిద్దామని అనుకుంటున్నాను. నేను అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. ఈ వ్లాగింగ్ లో కెమెరా ఒకటే పొజిషన్ లో పెట్టుకొని చేస్తే చాలా బోరింగ్ అనిపిస్తుంది చూడడానికి మీకు కూడా. సో ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటే నేను అంతా బ్లాక్ అవుట్ అయి కనిపించాను అనమాట. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ ఐ డిడ్ ఇట్. అండ్ దాని తర్వాత వీడితో అయితే కాసేపు ఆడుకున్నాను. మార్నింగ్ అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు అనమాట వీడు. అండ్ మనం ఏం చేస్తే అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లాస్ట్ లో నా 2 చేతులు నా ఫేస్ మీద ఇట్లా పెట్టుకుంటే వాడు కూడా అట్లనే చేస్తూ ఉంటాడు అనమాట. సో అది లాస్ట్ లో యాడ్ చేశాను, మిస్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. సో ఇంట్రో స్టార్టింగ్లో కాకుండా మధ్యలో పెడుతున్నాను కదా, ఏదో ప్లాన్ చేసుకోకుండా స్టార్ట్ చేశాను అట్లా. ఈ రోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే శ్రీనివాస కళ్యాణం అనమాట. మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం చేపించుకుంటున్నారు. సో దానికోసం పూజ ఉందన్నమాట. అదంతా వ్లాగ్ తీద్దాం కదా, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. దానికన్నా ముందు అయ్యప్ప స్వామి గుడిలో భోజనాలు ఉన్నాయన్నమాట. సో మధ్యాహ్నం భోజనాలు అండ్ ఈవినింగ్ శ్రీనివాస కళ్యాణం. లెట్ మీ షో యూ మై అవుట్ఫిట్స్ ఫర్ టుడే. ఆల్రెడీ ఇందాక ఒకటి చూపించాను అండ్ మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ మార్నింగ్ అయితే నేను ఇది వేసుకుంటున్నాను. నాకు ఈ కలర్ నాకు చాలా ప్రెట్టి అనిపిస్తుంది. ఈ మధ్య నాకు ఈ రెడ్ మెరూన్ కైండ్ ఆఫ్ కలర్స్ నచ్చుతున్నాయి అనమాట. నాకు మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. యాక్చువల్లీ దీని మీద అంతే ఇది వర్క్ అనమాట. ట్రెండ్స్లో ఏంటంటే మనకి ప్రింట్స్ వచ్చినవి తీసుకుంటే కొన్ని వాషెస్కి అవి పోతాయి. సో అందుకని చెప్పేసి ఇట్లా వర్క్ ఉన్నది తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మీరు నా షార్ట్స్లో చూసుంటారు ఈ డ్రెస్ని. ఇప్పుడు నేను నా సెకండ్ అవుట్ఫిట్ చూపిస్తాను. సో ఇది కూడా మీరు నా షార్ట్స్లో చూసుంటారు. ఇది నేను యానివర్సరీకి కుట్టించుకున్నాను అనమాట. అండ్ ఆ రోజు కొంచెం సేపే వేసుకున్నాను, ఎందుకంటే నేను ఆ రోజు విజయవాడ వెళ్ళున్నాను. సో ఇదే అనమాట, ఇది కింద లెహెంగా. అండ్ దెన్ దీనికి కింద చాలా బాగా వచ్చింది, అంటే చాలా బాగా స్టిచ్ చేశారనమాట. సో ఈ ఫ్యాబ్రిక్కి సేమ్ ఇదే కట్ వర్క్ డిజైన్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇక్కడ ఉన్నది కట్ చేసేసి ఈ కింద ఇట్లా లేయర్స్ లాగా యాడ్ చేశారనమాట. దీనివల్ల చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ దెన్ ఇది దాని మీద బ్లౌజ్. ఇది కూడా సింపుల్గా ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దాని మీద ఓనీ ఇది. సో ఇది వచ్చేసి దాని మీద ఓనీ అనమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎందుకో చాలా బాగా నచ్చింది. గ్రీన్స్ ఇంకా మస్టర్డ్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఆ రోజు నా దగ్గర క్యాన్ లేకపోవడం వల్ల సో నేను క్యాన్ లేకుండానే స్టైల్ చేశాను. సో కొంచెం అంత ఫ్లాట్గా ఉండే. సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం మనకి క్యాన్స్ వేస్తేనే లుక్ ఉంటుంది కదా. అండ్ దెన్ రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు జిఎం కలెక్షన్స్లో నేను ఈ క్యాన్ తెచ్చుకున్నాను. మీకు వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఈరోజు ఈ క్యాన్ వేసుకొని స్టైల్ చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇట్లా నేను క్యాన్ సపరేట్గా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. నేను నా షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను.
సో దట్స్ ఇట్ ఫర్ మై అవుట్ఫిట్స్. ఈ రోజు నా అవుట్ఫిట్స్ విషయానికి వస్తే ఇంతే అనమాట. బాయ్. నా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అన్నీ ఎప్పుడు ఇట్లానే అవుతాయి అన్నమాట. ఐ డోంట్ నో ఇప్పుడు మీకు నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుందో లేదో. సో ఎడిటింగ్లో ఇంక్రీజ్ చేసేద్దాం, కొంచెం నాయిస్ వస్తుంది మైక్ లేనప్పుడు. సో ఇప్పుడు నా హెయిర్ కోసం నేను ఇది ఐకానిక్ది 3-in-1 ఎక్స్ప్రెస్ స్టైలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి డ్రైయర్, వాల్యూమైజర్ అండ్ స్టైలర్ అనమాట. సో మనకి ఇట్లా ఒక రౌండ్ బ్రష్ వస్తుంది అండ్ దెన్ డ్రైయర్ వస్తుంది. సో మనకి కింద ఇట్లా బేస్ వస్తుంది అనమాట. మనం ఫస్ట్ హెయిర్ని అయితే డ్రై చేసేద్దాం. ఇది ఇట్లా కిందకి లాగేసి లాక్ చేసేయడమే. సో ఇది ఐకానిక్ బ్రాండ్ నుంచి 3-in-1 హెయిర్ స్టైలర్ అనమాట. నా హెయిర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇంకా సీరం ఇంకా హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ బ్లో డ్రై బ్రష్ యూజ్ చేసి నా హెయిర్ని స్టైల్ చేసిన తర్వాత ఐ విల్ షో యూ. ఇది మనం స్ట్రైట్నర్ ఎలా యూజ్ చేస్తామో ఇది కూడా అంతే అనమాట. ఇంకా మనం స్ట్రైట్నర్తో చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని చేసుకుంటాము. ఇందులో పెద్ద సెక్షన్స్ తీసుకున్నా కూడా మనకి బాగానే వస్తుంది. అండ్ ఇది స్ట్రైట్నర్ కన్నా ఈజీ అనమాట. సో నాకు స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంది. సో నాలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవ్వచ్చు. మీకు కూడా అయిపోయిన తర్వాత యూ కెన్ సీ ద రిజల్ట్స్. చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. స్ట్రైట్నర్తో చేసుకున్నప్పుడు ఏంటంటే మన హెయిర్ మొత్తం ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. దీంతో అట్లా కాదు, కొంచెం వాల్యూమ్ యాడ్ చేసి మనకి ఆ న్యాచురల్ లుక్ అన్నది ఇస్తుంది. అండ్ ఇది ఎంతసేపు ఇలానే ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ అనమాట మీ హెయిర్ టెక్స్చర్ మీద, మీరు ఏ హెయిర్ స్ప్రే వాడుతున్నారు, ఎంత టెంపరేచర్ పెట్టారు అని చెప్పేసి. మనం సలూన్స్లో చేపించుకున్నప్పుడు వాళ్ళు ఫుల్ హీట్ పెట్టి చేసేస్తారు, అందుకే మనకి ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఒక 2-3 డేస్ వరకైనా అట్లనే ఉంటుంది. బట్ మనం ఇంట్లో అంత హీట్ పెట్టుకోము, మోస్ట్లీ మనం తక్కువ హీట్లోనే చేసుకుంటాం. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ బ్లో డ్రై బ్రష్ రివ్యూ యూజ్ అయిందని అనుకుంటున్నాను. నేను వాడే బ్లో డ్రై బ్రష్ లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి. ఇంకా ఫేస్కి కొంచెం లైట్గా మేకప్ వేసుకున్నాను, ఓన్లీ కన్సీలర్ యూజ్ చేసి మాత్రమే. అండ్ లాస్ట్లో సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో ఫస్ట్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడైతే నేను ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి నైట్ పూజకి రెడీ అవ్వాలన్నమాట. సో నేను ఇప్పుడు మీకు ఫుల్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ హాఫ్ శారీ నేను ఒక ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ శారీ లాగా కట్టుకోవాలని చెప్పేసి ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో మీరు చూస్తున్న గ్రీన్ ఫ్యాబ్రిక్ అది శారీ కోసం తీసుకున్నాను అనమాట. బట్ నేను యానివర్సరీకి ఏ ఫ్యాబ్రిక్ షాపింగ్ చేయలేదు. ఇంకా ఏదో ఒకటి స్టిచ్ చేయించుకోవాలి కదా అని చెప్పేసి నాకు నా వార్డ్రోబ్ వెతికితే ఇది కనిపించింది. ఇది హాఫ్ శారీలో అయితే బాగుంటుందేమో అనిపించి సో ఇట్లా హాఫ్ శారీ స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేయించుకున్నాను. సో ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది మీటర్ 540-550 ఈ రేంజ్ లో ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం 5.5 meters. నాకు బ్లౌజ్ ఇంకా లెహంగా 2 వచ్చాయి. అండ్ ఓనీ వచ్చేసి నేను ఇది నార్సింగ్ లో తీసుకున్నాను. నాకు 1600 పడింది ఓనీ అయితే. అండ్ స్టిచింగ్ కి ఒక 1000 పడింది. సో మొత్తం ఈ హాఫ్ శారీకి నాకు 5657 ఆ రేంజ్ లో పడింది అనమాట. ఒకవేళ మీరు ఇలాంటిదే స్టిచ్ చేయించుకోవాలని అనుకుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నాకు తెలిసినంత వరకు ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి అన్ని స్టోర్స్లో అని అనుకుంటున్నాను. పద పద బయటికి వెళ్దాం, పద పద నడు నడు వెళ్దాం, పద పద. బ్రౌనీ వచ్చిందా? బ్రౌనీ వచ్చిందా? బ్రౌనీ వచ్చిందా? చూడు చూడు రాలా. సో ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం పూజకి డెకోర్ అయితే ఇట్లా ఉందన్నమాట. నమస్కారం చేసుకోండి స్వామికి. ఇట్లా మాధవి నామదేవస్య యజమానస్య కుమారస్య వెంకట రవితేజారెడ్డి నామధేయస్య విజయ గురువర్ధన్ రెడ్డి నామధేయస్య అస్మాకం వెంకటరెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః రాజేశ్వరి నామధేయస్య యజమానస్య కుమారస్య అఖిల్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబస్య సత్సంతాన సౌభాగ్య
శుభఫల ఆవాప్స్యర్థం తైస్తైః ప్రయమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత ఆగామి దుష్టారిష్ట పరిహార ద్వారా సతతం సర్వమంగళ ఆవాప్త్యర్థం యజమానస్య సహ కుటుంబస్య జన్మ నక్షత్ర జన్మ రాశివశ నామ నక్షత్ర నామ రాశివశ జన్మ లగ్నవశ నామ లగ్నవశ ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం నైరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం భగవత్ప్రియాయ నమః ఓం నరసింహాయ నమః. నేను కొంచెం డ్రా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో దట్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దట్ పూజా వైబ్స్. మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైః ఆకారయే ఆనంద మంగళకర నీరాజనం యాపత్పరాగాయత యస్తారాఘవమస్వకీ చమిల జంబూనంబకనంబదూతక్రౌగనారికేళగజ్జూరనాత్రి ధాడిన్యాది ఫలవృక్షాణ పున్నాగాధాది బహుళా కేతుకి గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండ్ మీకు మంచిగానే అనిపించిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ హోప్ ఐ షేర్డ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ మై అవుట్ఫిట్, బ్లూ డ్రై బ్రష్ అండ్ అబౌట్ ద వ్లాగ్ అండ్ ఎవ్రీథింగ్. And thanks for watching. Bye.